హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మా పల్లెటూరులో మా హోమ్ టూర్ ఎలా ఉందో అందరం చూసేద్దాము. ఇది మా ఎంట్రన్స్ అండి. ఇక్కడ అప్పుడప్పుడు గిన్నెలు తోముకుంటూ ఉంటాము. ఇది వాషింగ్ మిషన్ అండి, ఇది బాత్రూమ్ అనమాట బయట. ఇంక ఇదంతా బయట ప్లేస్ అనమాట. ఇలా వెళ్తే ఎంట్రన్స్. ఈ మంచం ఎప్పుడైనా అత్తయ్య గారు బయట పడుకుంటారనమాట. ఇలా వస్తే ఎంట్రన్స్. ఇది ఇన్వర్టర్, ఖాళీ ప్లేస్ ఇదంతా. కేబుల్ ఫ్యాన్, అలాంటి ఫ్యాన్ లేదని అనుకోకండి, 2 ఫ్యాన్లు ఉన్నాయి పైన. టీవీ, హాల్, ఇదంతా హాల్ అనమాట. ఇక ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చి మా హస్బెండ్ నా బర్త్డేకి అయితే గిఫ్ట్ ఇచ్చారనమాట. ఫస్ట్ బర్త్డేకి. సెకండ్ ఇది నేను మా హస్బెండ్కి బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చాను. ఇంకా ఇది థర్డ్ నా సెకండ్ యానివర్సరీకి నేను గిఫ్ట్ ఇచ్చేసింది అనమాట. ఈ వాచ్ అంటారా నాకు నచ్చిందంటూ కొనుక్కున్నాను. ఇవి ఇలా డెకరేట్ చేసాము. ఫస్ట్ యానివర్సరీ మేము జరుపుకోలేదండి, అందుకే సెకండ్ యానివర్సరీ అని చెప్పాను. ఇంకా అయినా మా మావయ్య గారు. ఇలా వస్తే మా పూజ గదండి. పెద్ద లైట్ ఆన్ చేయలేదు, చిన్న లైటు. పూజ గది అయితే ఇలా ఉంది. ఇంకా అట్లా ఆపోజిట్లో చూసుకుంటే ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇదొక బెడ్రూము. బెడ్రూమ్ చీకటిగా ఉంది, లైట్ వేసాను ఇప్పుడే. ఇదొక బాత్రూమ్, బెడ్రూమ్లో కంబైన్ బాత్రూమ్ అనమాట. ఏమంటే ఎవరు యూజ్ చేయము దాన్ని మేము. ఇంకా ఈ బెడ్ కొంచెం క్లీన్ చేయలే. సరే, ఈ బెడ్లో అయితే మా హస్బెండ్ అండ్ బాబు పడుకుంటారు, కింద నేను పాప పడుకుంటాము. ఇక్కడ బెడ్షీట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ పాప డ్రెస్సులు ఉంటాయి. పాపది మొత్తం ఎక్విప్మెంట్ అంతా అక్కడే ఉంటుంది. ఆ బొమ్మ నాకు మా హస్బెండ్ మ్యారేజ్ అప్పుడు మాట ఇచ్చారు, కొన్నారు, గిఫ్ట్ చేశారనమాట. ఇంకా ఏసీ కామన్, అది కూడా నేను పెళ్ళి చేసుకుంటున్నాను కొన్నారనమాట. ఇంకా ఇవి నేను ప్రెగ్నెన్సీ వచ్చినాక స్టిక్కింగ్ చేశాను అనమాట, స్టిక్కర్. ఇంక ఇది అద్దం. ఇలా బయటికి వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ హాల్ ఎంట్రన్స్ అవుతామండి. పాప పడుకుంది, బాబు ఏమో స్కూల్కి వెళ్ళాడనమాట. టీవీ నుంచి ఇలా ఎంట్రన్స్ అయ్యి సైడ్ తిరిగితే కిచెన్ ఉంటుంది. కిచెన్, స్టవ్, ఇంకా సామానం అన్నీ మామూలే కదండి. అది కరెంట్ కుక్కరు, మిక్సీ, ఓకే. గిన్నెలు అవి తోమిని అక్కడ పెట్టాను అనమాట. మామూలుగా సర్దుకుంటే అన్నీ ఇందులో ఉంటాయి. అవి ఇంకా సర్దాలి. ఇది డైనింగ్ హాల్ అండి. ఇలా టీవీ నుంచి వచ్చి ఇలా మళ్ళీ ఇటువైపు తిరిగితే ఇది డైనింగ్ హాల్. ఏమంటే డైనింగ్ టేబుల్ మేము ఇంకా కొనుక్కోలేదు. ఇది ఒక ఫ్రిడ్జ్, పెద్ద ఫ్రిడ్జ్ అనమాట. కిచెన్లో చిన్న ఫ్రిడ్జ్ ఉంటుంది. చిన్న ఫ్రిడ్జ్లో అయితే మేము పిండి, ఏమన్నా శనగపిండి, మసాలాలు ఇవన్నీ పెట్టుకుంటాం అనమాట, కిచెన్ ఐటమ్స్. ఇవి వచ్చి ఇంకా ఫుడ్, ఏమన్నా పెరుగు, కర్డ్, ఏమన్నా ఫ్రూట్స్ ఇట్లాంటివి ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. డీప్లో అయితే ఏం పెట్టుకోము మేము. వాటర్ అంతగా యూజ్ చేయమండి, కూలింగ్ వాటర్, ఎందుకంటే పిల్లలకి కోల్డ్ చేస్తుంది, మేము తాగితే వాళ్ళు తాగుతారని. ఈ మిషన్ నాకైతే మా హస్బెండ్ పాప డెలివరీ అయినాక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే నాకు ఇచ్చారు. అని అలానే నేనేం కుట్టను. ఇంకా అవి డైనింగ్ హాల్లో సామాను, ఇంట్లో సామాను ఉంటాయి కదండి, అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. పెద్ద పెద్దవన్నీ కింద ఉంటాయి, చిన్నవన్నీ పైన ఉంటాయి. ఇంక ఇలా తిరిగితే ఇది ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా చీకటిగా ఉంటుంది. అయితే ఆన్ చేశానండి. ఇంకా ఈ బెడ్రూమ్లో అయితే మేము ఉండాలి యాక్చువల్లీ, కానీ ఏసీ లేదని చెప్పి ఆ రూమ్లో ఉన్నాం మేము. ఇది సింపుల్గా ఉండేది లేక మేము దీన్ని బాగా ఇట్లా డెకరేట్ చేసుకున్నాను బటర్ఫ్లైస్తో అన్నీ. ఇంకా ఈ కబోర్డ్స్లో అయితే అన్నీ నా బట్టలు ఉంటాయి, కింద రేకులో బాబీ ఉంటాయి, ఈ పక్కన హస్బెండ్ గారు ఉంటాయి. ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నానండి. ఇది అర్థం ఏమన్నా మేకప్ సామాను అన్నీ ఈ బెడ్రూమ్లోనే ఉంటాయి అన్నమాట. పడుకునేది ఒకటి ఆ బెడ్రూమ్లో పడుకుంటాము. ఇంకా ఇదొక బాత్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో. ఈ బెడ్రూమ్లో వాష్రూమ్ కూడా మేము ఎవరం యూజ్ చేయమన్నమాట, బయటది ఒక్కటే అందరం వాడతాం. ఇంక ఇక్కడ బటర్ఫ్లైస్తో అయితే ఇలా డెకరేట్ చేసుకున్నామండి. బటర్ఫ్లైస్ అయితే కొంచెం అందం ఉంటాయి కదా, ఆడవాళ్ళకి ఇష్టమైన బటర్ఫ్లైస్ మ్యాక్సిమం. నాకైతే ఇష్టమని నేను పెట్టుకున్నాను.